నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన గద్దెదించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. కుటుంబ పాలన కావచ్చు, లేకపోతే నియంత పోకర్లు కావచ్చు, లేకపోతే చాలా రకాల కారణాలు ఉన్నాయి. దానిలో ప్రధానంగా కేసీఆర్ గద్దెదించడానికి ప్రధానమైనటువంటి కారణం ధరణి అనేటువంటి ఒక పోర్టల్ వల్ల కూడా కేసీఆర్ గద్దెదించడానికి కారణం అని చెప్పొచ్చు. అయితే ధరణి అనేక రకాలటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, చాలామంది రైతులు, సామాన్య ప్రజలందరూ కూడా కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి ధరణి పోర్టల్లో. సో దాన్ని ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ లేదు. దానివల్ల అనేక మంది అభాగ్యులు అని చెప్పేసి కేసీఆర్ పాలన గద్దించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ కూడా జరిగింది, ధరణి మొత్తం కూడా తీసేసి ఆ ప్లేస్లో భూమాతను తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ కోణంలో అసలు భూమాత అనేది ధరణిలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అసలు ఈ మార్పులు నిజంగా జరిగి సామాన్యులకు న్యాయం జరుగుతుందా లేదా అనే కోణాలు కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 11 నెలల కాలంలో కూడా ధరణికి సంబంధించినటువంటి అప్లికేషన్లు చాలా వరకు అలానే పెండింగ్లో ఉన్నాయి. సో దీనికి కారణం ఎవరు అంటే పాలకుల కారణమా, లేకపోతే అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే కోణాలు కూడా ఒక చర్చ జరుగుతుంది. దానిపై మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఎంఆర్ఓ, అంటే ఈ యొక్క భూ సమస్యల మీద కావచ్చు, చాలా రకాల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు గారు మనతో పాటు, వారిని అడిగి ఈ విషయాలపైన తెలుసుకొని ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓగా ఈ యొక్క తెలంగాణ సంబంధించినటువంటి భూముల మీద సమగ్రమైనటువంటి అవగాహన అయితే మీకుంది. అయితే ధరణి అనేది ఇప్పుడు తీసుకురావడం వల్ల కొన్ని లక్షల మందికి అన్యాయం జరిగింది అనే మాట వాస్తవమా కాదా? దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? కాలేజీ ప్రేక్షకులు అలాగే శ్రీనివాస్ గారికి వందనాలు. ఏ ప్రభుత్వమైనా ఏదైనా రిఫార్మ్స్, కొత్తదనం తీసుకురావాలనే దాన్ని చదువుకున్న వాళ్ళుగా, మన విఘ్నులుగా మనం ఆహ్వానించవలసింది. అది ఎంతవరకు ఉండాలి అనే దాని మీద కొంత అది నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చగలిగేదా, లేకపోతే వాళ్ళు పాలకుల తల వాళ్ళ ఇష్టం మేరకు చేస్తారా అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తారు జనం. ఈ నెల నవంబర్ 29/11, 2001 అంటే 24 కరెక్ట్ 4 సంవత్సరాలు అయిపోయింది ధరణి వచ్చి. ఎస్. ఉద్దేశం ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి తోక పాస్ పుస్తకాలు, తర్వాత 36లో ఉన్న ఆర్ఓఆర్, 46లో వచ్చిన ఆర్ఓఆర్, 71లో వచ్చిన ఆర్ఓఆర్, దానికి అమెండ్మెంట్ 89లో వచ్చినటువంటివి సిస్టమేటిక్గా వస్తూ ఉన్నాయి. లోటుపాట్లు అన్నమాట వాస్తవమే. అయినా కూడా ప్రజలు ఎంతో కొంత చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే 2020లో ఈ ప్రభుత్వం వచ్చాక ఇంటర్నేషనల్గా తీసుకున్నటువంటి ఫెనామినా ఏంటంటే ల్యాండ్స్ అన్నీ కూడా డిజిటలైజ్ కావాలి. అదే భాగంగా భారతదేశం కూడా, మన కంట్రీ వైడ్ కూడా ఆల్ స్టేట్స్ డిజిటలైజ్ కావాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర LRUP కింద ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అనేది కేసీఆర్ సెకండ్ టర్మ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం రెవెన్యూ సిబ్బందిని రాత్రి మవళ్ళు ఆగమేఘాల మీద వాళ్ళని నిద్రపోనీయకుండా కంప్లీట్ చేయగలిగాడు. చేసి దాన్ని ఒక పోర్టల్, ఆ పోర్టల్లో ఇంజెక్ట్ చేసిండు మొత్తం. ఎట్లా ఇంజెక్ట్ చేసిండంటే దాంట్లో తప్పులు ఉన్నాయా, ఒప్పులు ఉన్నాయా ఏమీ లేవు. పటాపట్ అంతే చేయాలి, రాత్రి మొదలు కంప్లీట్ కష్టపడి చేసేయాలి. దాని వెనుక ఏమున్నదనేది మాకెవరికి తెలియదు, కామన్ పీపుల్ కూడా తెలియదు, పనిచేస్తున్న సిబ్బందికి తెలియదు. అయితే దాన్ని ఏం చేసిండంటే ఆ 33 కాలంను, 21 కాలంను, 11 కాలం నుంచి 6 కాలమ్స్ తీసుకొచ్చి ఒక ధరణి పుస్తకం తయారు చేశాడు. ఆ పుస్తకంలో ముఖ్యంగా ఆక్యుపేషన్ అంటే కాస్తకార కాలం, లేకపోతే కబ్జా కాలం, లేకపోతే ఇవన్నిట్లో ఏదైనా అనొచ్చు, అది తొలగించేయడం జరిగింది. తొలగించి అదొక పుస్తకంగా తీసుకొచ్చాడు. ఆ పుస్తకంగా తీసుకొచ్చి ఇది మీకు అన్నిటికీ ఉపయోగపడుతుందని, ఈ బుక్లో ఏముందో కంప్యూటర్లో అదే ఉంది, ఆన్లైన్లో అదే ఉన్నది, తర్వాత భూమి మీద అదే ఉన్నది అనేది జనాలు కన్విన్స్ చేయగలిగింది. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ 1,02 లక్షల చిల్లర చూపించుకుంటూ దాంట్లో యాక్చువల్గా కల్టివబుల్ ల్యాండ్ ఎంత, గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అని అవన్నీ ఏం లెక్కలు చెప్పకుండా మొత్తానికైతే జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఏంటంటే ఇక పర్ఫెక్ట్గా నేను తీసుకొని వచ్చినానని చెప్పుకొచ్చాను. దీనివల్ల తదనంతరం వచ్చిన రిజల్ట్ ఏంది అని అంటే గత 40 సంవత్సరాల క్రితం తీసుకున్నట్టు ఉద్యమాల ఫలితాలు తీవ్రవాద వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, నిజంగా పబ్లిక్ దగ్గర వెళ్ళి ప్రజల కష్ట నష్టాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేశారంటే కొన్ని వందల వేల ఎకరాలు దాచుకున్నటువంటి భూములు అవన్నీ తీసి అక్కడ గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు పంచడం జరిగింది. దొరల భూములు సరే మీరేమన్నానండి, దొరలనండి, దుర్మార్గులు ఏమన్నాను, అది మీ ఇష్టం, మీడియా. ఇక అయితే ఆ భూములు తీసుకుని
అది ఇద్దరు ఉన్నారు అక్కడ. ఫస్ట్ లెవెల్ భూస్వాములు, పట్టదారు, రెండో లెవెల్ భూస్వాములు. అవును. మొదటి తరం భూస్వాములు ఇప్పుడు మన వెలమ కమ్యూనిటీ అయితే, తర్వాత రెడ్లు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల వాళ్ళు, కొన్ని ఏరియాల వీళ్ళు. ఏది ఏమైనా ఆ భూములన్నిటి మీద జెండాలు వాతి నిరుపేద రైతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అయితే పొలము లేక వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వ్యక్తులకు పంచడం జరిగింది. అలా ఉంది అది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ వామపక్షాలు కూడా ఏం చేసినాయి, ఎక్కడ కూడా వాళ్ళు సీరియస్గా ప్రయత్నం చేసి వాళ్ళు పట్టా ఇప్పించే ప్రయత్నం చేయలేదు. ప్లస్ ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పిద్దామనే సోయి వీళ్ళకి లేదు, వాళ్ళకు కూడా లేదు. మొత్తానికైతే వాళ్ళు అక్కడ ఉన్నారు, కబ్జాలో వాళ్ళు ఉన్నారు, పట్టాలుగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటంటే కనీసం కొన్ని అన్న చేసినుంటే, 100-200 ఎకరాలు చేసినుంటే ఆ అనాలజీతో మిగతా వీళ్ళకి చేసేవాళ్ళు. ఏం చేయకుండా అట్నే పెట్టారు. సడన్గా తీసుకొచ్చిన ఐడియా ఏంటంటే, మొత్తానికి ఈ కబ్జా కాలం ఒక టెనెంట్ను ఓనర్ ఎట్లా చేస్తావు? హైదరాబాద్లో నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటావా, అట్లా కిరాయికి ఇస్తే వాడు ఓనర్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు, దిమాగడ ఖరాబ్ అయిందా అని చెప్పి ఆ ప్రశ్నించిన విలేకరుని కూడా అవమానపరిచే పద్ధతిలో మాట్లాడినది కరెక్ట్ కాదు. అడుగుతారు, విలేకరున్నప్పుడు అడుగుతారు, అది దానికి జవాబు ఇవ్వకుండా ఈ రకంగా దాన్ని తీసుకొని వచ్చి ఒక పుస్తకమే తయారు చేశారు ఆయన. అక్కడ LRUP చేస్తున్న క్రమంలో 2018 పహాణి తీసుకొని దాని ముందర పెట్టుకొని మొత్తం స్టాఫ్ అంతా కంప్లీట్గా ఒక VRO, ఒక VRA ఇద్దరు కూర్చొని ఒకరు చెప్పిన కొద్దీ టక టైప్ చేసిపోయిండు. ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఈ పహాణి పుస్తకంలోని పేర్లను, తర్వాత డీటెయిల్స్ను టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లెటర్స్లో టైప్ చేయాలి. పూర్ణచంద్రరావు అనే పేరును తెలుగులో టైప్ చేయాలి. అయితే ఇంగ్లీష్లో టైప్ చేస్తే అది దాంట్లో పూర్ణచంద్రరావు అని రాదు, పూరీణ చంద్రరావు అని వస్తుంది. అది సెట్ అవ్వదు. తండ్రి పేరు రామకృష్ణరావు అని వస్తుంది. రామకృష్ణరావు అని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం, అది అక్కడ ప్రింట్ కాదు. ఈ రకమైన టెక్నికల్ మిస్టేక్స్, టిపోగ్రాఫికల్ మిస్టేక్స్ అది నేమ్స్లో. తర్వాత ఎక్స్టెంట్లో కూడా తేడాలు వచ్చినాయి. తర్వాత దాంట్లో ఉండే పంట కాలం దాంట్లో చేంజెస్ వచ్చినాయి. తండ్రి పేరు వచ్చినాయి. ఇవన్నీ భయంకరమైన చేంజెస్తోని ఆ పుస్తకం అలా బయటకు వచ్చేసింది. ఓకే, మీరు తొందరపడ్డారు, ఇచ్చారు, ఒక రిఫార్మ్తో మీరు ముందుకు వచ్చారు. మీ ఉద్దేశం ఏంటి అంటే, ఏ చిన్న పని చేయాలన్నా రెవెన్యూ వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు. ఒక పాణి మ్యుటేషన్ కావాలంటే వేలాది రూపాయలు అడుగుతున్నారు. అవన్నీ పని కావట్లేదు. ఈ తీసుకొని వచ్చి ఈ పోర్టల్ ద్వారా నేను ఆన్ ద స్పాట్లో నేను ప్రాసెస్ కంప్లీట్ చేసి జనాలకు సేవ చేస్తాను ఉద్దేశంతో తీసుకురాబడేటువంటి ధరణి పోర్టల్. కానీ ఒక్కటి నిజంగా చెప్పాలంటే, గతంలో ఒక భూమి కొన్నా, లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత కొడుకుల పేరు మీద సక్సెషన్ కావాలన్నా, లేకపోతే మ్యుటేషన్ కావాలన్నా అదొక ప్రాసెస్. భూమి కొనుగోలు చేసినాక జనంలో పంపిస్తుంటే నేను ఒక తహసీల్దార్గా, ఒక డిప్యూటీ తహసీల్దార్గా, ఒక సీనియర్ అసిస్టెంట్ మేము చేసింది ఏంటంటే, మీరు కొనుగోలు చేసిన జిరాక్స్ కాపీ నాకు తీసుకొని వస్తే ఎంబడే దానికి నోటీస్ ఇస్తుంటే, ఊళ్ళో అంతా అతికిస్తుంటే, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. దానికి 45 రోజులు టైం ఇస్తుంటే, మీరు కూడా ఏమాత్రం పొలం ఉన్నా మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇదంతా ఏం ప్రాసెస్ లేదు ఇప్పుడు. మీరు వెళ్తారు, శ్రీనివాస్ గారు అమ్ముతారు, సార్ కొంటారు, మీ పక్కనైనా కొంటారు, మీరిద్దరు వెళ్తారు జాయింట్ రిజిస్ట్రార్ దగ్గర, అంటే తహసీల్దార్ కమ్ జాయింట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తారు. మీరు కొన్నట్టుగా అయినట్టయితే మీ భూమి, మీ పాస్బుక్ దాంట్లో నుంచి డిలీట్ చేస్తూ ఆయన పాస్బుక్లోకి ఎక్కిస్తారు. అది ఒక గంట సేపట్లో జరిగిపోతుంది. దానికి పర్ ఏకర్ 2500 ఛార్జ్ చేస్తున్నారు, పాస్ పుస్తకానికి 300 ఛార్జ్ చేస్తున్నారు. అది స్పాట్లో జరుగుతుంది. అదొక పని మాత్రం జరుగుతూ ఉంది. గతంలో జరగలేదా అంటే అది జరగకుండా ఉండలేదు. అది దానికి కరప్షను, లంచగొండతనము, తర్వాత డిలే, తర్వాత మోసం, అబద్ధం అనేది దానికి ఒక రంగు పూసిండు, వాళ్ళని బదలాం చేసిండు, ఈయన తీసుకొచ్చిండు. ఆ రోజుల్లో అతి తక్కువగా కొంతమంది పేదవాళ్ళు ఉంటే ఫ్రీగా చేసిన రెవెన్యూ సిబ్బంది కూడా ఇవాళ మీరు ఏమన్నా అనకపోయినా కూడా 2500 రూపాయలు కట్టాల్సిందే. దీన్ని మరి ప్రభుత్వం, మీరు జర్నలిస్ట్ భాషలు చెప్పినా మనం ఏమనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా 2500, 5 ఎకరాలు కొంటే 10,750 రూపాయలు కట్టవలసిందే. గతంలో అయ్యేటివి కావండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా, లేకపోతే వరంగల్ చుట్టుపక్కల ఉన్నా, నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మాత్రమే ఆ డబ్బు ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి కదా. ఇప్పుడు మారుమూల ఆదిలాబాద్, జైనూరు, తర్వాత ఇవన్నీ గ్రామాలు, తర్వాత ఇక్కడ పాలమూరు పోతే ఇవన్నీ ఎక్కడ కడతారు? వాళ్ళంతా వాళ్ళు తీసుకురాగలుగుతారా? ఇంట్లో చెంబడి ఉంటాయి, లేకపోతే క్వింటల్ బియ్యం ఉంటాయి, కానీ పైసా పుట్టుబడి ఉండదు. బట్ ఇప్పుడు మార్చుకొని కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా డబ్బు ఇవ్వాల్సిందే, పేరు మార్చవలసిందే. ఇది లంచం కాకుండా
అఫీషియల్గా దోపిడీ అనేది దీన్ని ఒక పదం కరెక్టో కాదో మరి మీరు అని అసెస్ చేయండి. ఓకే. ఇప్పుడు సరౌండింగ్లో నేను ఎక్దమ్ రూరల్ ఏరియాలో చేసిన, పూర్తిగా రూరల్ ఏరియా చేసినండి. అవును. వస్తే ఒక విఆర్ఓ 10 ఫైళ్ళు తీసుకొని వస్తే ఆయన మొత్తం కలిపి సార్కి పోయి అంత గరీబ్ ఉన్నారు సార్ ఇది చేసేయండి సార్ అని చేస్తుంటే సంతకం అయిపో. ఇప్పుడు గరీబోడు లేదు, అమీర్ లేదు, అందరికీ ఇంగ్లీష్ సామెత ఉంటుంది, ఎవడు గరీబోడు ఉన్నతుడు ఎవడు అడుగు తినడానికి వీలు లేదు, అందరూ మన దగ్గర సమానమే అంటారు. అంటే పూర్తి ఎస్టీలు వాళ్ళంతా 2500 కట్టాల్సిందే, ధనవంతుడు కట్టాల్సిందే. దీన్ని ఏ రకంగా చూస్తాం మనం? ఇదే ధరణి. ఇప్పుడు నేను మీకు ఏమేమి చెప్పినా నేమ్స్ మిస్టేకు, ఎక్స్టెంట్ మిస్టేకు, రిజిస్ట్రేషన్స్, తర్వాత ఇంకా ఇది కాకుండా ఇంకా మల్టీ వేరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనాయి అంటే ఈ చిన్న లిటిగేషన్ ఉన్నా దాన్ని తీసుకుపోయి సీసీలకి హైదరాబాద్ సీసీలకి కాదండి, అది కాదు, నిషేధించే జాబితాలో ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ అని ఉంటుంది. రైట్. ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్. ఇప్పుడు మీ భూమి రోడ్ సైడ్ ఉండి ఒక 10 గజాలు కనుక ల్యాండ్ అక్విజిషన్ రోడ్ వేయడానికి తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఉండి 1 గుంట పోతే ఈ 3 ఎకరాల 30 గుంటలు కూడా దాన్ని కొనుగోలు చేయడానికి వీలు లేదు అనే దాంట్లో పెట్టేశాడు. ఇట్ ఇస్ కాల్డ్ ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్ ప్రొవిజన్. తర్వాత మీరు మీ అన్నదమ్ముల పంచాయతీ లేకపోతే పక్క పంచాయతీ మీ ఇద్దరు కలిసి ఏదన్నా చిన్న గెట్టు పంచాయతీ కొట్టుకొని తిట్టుకొని కోర్టుకు వచ్చిన పెండింగ్ ఉంటే అది మీ సమస్య పరిష్కరించుకోదగది. అయినా కోతి లక్షణాలు మరి ఏం చేస్తారంటే ఇగో అట్టయి తీసుకుని పోయి కోర్టుకు పోయారనుకో, అది కోర్టులో ఉంది, అది ప్రొహిబిటెడ్ లిస్టులో. ఇలాంటివన్నీ కూడా తీసుకొని పోయి న్యాయమైన పొలాలు, అన్యాయమైన భూములు, తర్వాత మీ భూమి పక్కకు భూదాన్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, ఆ భూదాన్ ల్యాండ్స్లో సర్వే నెంబర్ ఒక్కొక్కసారి ఇవైతే కరప్ట్ అయితే మ్యాప్లో కరప్ట్ అయ్యి తర్వాత ఓవర్లాప్ అంటారు, విలేజ్ టు విలేజ్ ఓవర్లాపింగ్ అంటారు, బార్డర్ ఓవర్లాపింగ్ అంటారు. ఇవన్నీ అయినప్పుడు కూడా ఒక్కొక్క దాన్ని తీసుకొని పోయి అవన్నీ తీసుకుపోయి ఒక చెత్త బుట్టలో పెట్టాడు. ఆ చెత్తల బుట్ట పెట్టడం వల్ల ఏమైందంటే అతను భూమి తన అవసరాలకి అమ్ముకోవాలనుకున్నా, అతనికి ఇంకా ఏదన్నా పిల్లల ఫీజు కట్టాలనుకున్నా, తన ప్రస్తుత అవసరాలు ఏది కూడా లోన్ ఇవ్వదు, అమ్ముకోనివ్వదు, ఏదీ చేయదు. ఇట్లా జీవితాలను చిందరవందర అయినాయి. అంటే ప్రభుత్వం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే మేము మీ భూమి ఎక్కడ పోలేదు, ఉన్నది ఎక్కడ పోతుంది అనేది కరెక్ట్ కాదు కదా. అట్లా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు నేను ఉండి అసలు భూమి నేను ఏం చేయలేకపోయినా, సబ్ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాసి ల్యాండ్ హిస్టరీ ఎంత రాస్తే కూడా ఆయనకు దాంట్లో రాలేదు. అది లాగిన్ చేస్తే రావట్లేదు. ఐఎమ్ హెల్ప్లెస్, నేను చేయాల్సింది చేసిన, మీరు కాకపోతే నేనేం చేయాలి? సో ఈ మార్పులు ఏవైతే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నాయి కానీ ఇవన్నిటి కూడా జిల్లా కలెక్టర్కు అదేవిధంగా సీసీఎల్కి అధికారులు ఎక్కువ ఉంటాయి. అసలు ఎంఆర్ఓలకు కానీ సబ్ రిజిస్టర్లకు కానీ ఎలాంటి అధికారాలు లేవు అనేటువంటి దానిలో ధరణి అనేది ఒక పోర్టల్ చూపిస్తూ అంటారు. దానిలో ఎంతవరకు నిజం? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏమైందంటే గతంలో ధరణికి 2020 అనే చట్టం కంటే మొదలు, అది చట్టం కూడా కాదండి, అది ఏం చర్చించబడలేదు, అది క్యాజువల్గా తను తీసుకొని వచ్చిండు, అట్లా పెట్టేసిండు అంతే. ఇట్స్ నాట్ అఫీషియల్. ఐ మీన్ దేనికైనా చట్టబద్ధత కల్పించాలి, చర్చ జరగాలి, తప్పులు చర్చ చేయాలి, మళ్ళీ దానికి గవర్నర్ అసెంట్ ఇవ్వాలి, అసెంట్ ఇచ్చిన తర్వాత చట్టం అవుతుంది, చట్టం అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోవాలి. ఇక ఈ యాక్టివిటీస్ ఉన్నాయి, దాంట్లో మనం తప్పు చేరినప్పుడు కోర్టు చూసుకుంటుంది. ఇందులో ప్రజాప్రతినిధులతో కలిసి చేసిన చట్టంలో ఉన్న రోజులను కోర్టు చూసుకుంటుంది. కోర్టుకు జ్యూరిడిక్షనే లేదు ఇందులో మనం తప్పులు జరిగితే. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, రెవెన్యూ శాఖలో గుంట భూమి ఉన్న వాడు తహసీల్దార్ దగ్గరికి పోతాడు, 2 గుంటల భూమి ఉన్నా పోతాడు, 100 ఎకరాలు 1000 ఎకరాలున్నా తహసీల్దార్ దగ్గరికే పోతాడు. 80% సమస్యలు తహసీల్దార్ దగ్గరనే పరిష్కారం కావాలి, పరిష్కారం అయితే కూడా. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారా? ఉన్నారు. మీ తాత చనిపోయింది కదా, మీ తాత చనిపోయింది సీసీఎల్కి ఏం తెలుస్తుందండి? ఎంఆర్ఓ తెలిసే అవకాశం తెలుస్తుంది. ఒక విఆర్ఓ జనమన తఖ్తాను రాస్తాం మేము, పోతాడు, సార్ ఇట్లా ఫలానా ఆయన చంద్రయ్య చచ్చిపోయాడు, వయసు 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు రాస్తాడు, అది అయిపోతుంది. ఆయన భూమి ఎవరికి రావాలి? మీరు ఆయన పేరు మీద రావాలి. అది ఎవరు చేయాలి? సీసీఎల్ చేస్తారా, కలెక్టర్ చేస్తారా? కలెక్టర్కి ఏం తెలుసు? తెలియదు. అందుకని ఇలాంటి పనులన్నీ కూడా మీ కులం సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎంఆర్ఓనే ఇవ్వాలి. ఇవన్నీ కూడా 80% 80% పనులు కేవలం తహసీల్దార్ దగ్గరనే జరగాలి పనులు. ఒక 15% పనులు ఆర్డీఓ దగ్గర వెళ్తాయి. ఒక 4% పనులు జాయింట్ కలెక్టర్ దగ్గర అయితే 1% మాత్రమే హైకోర్టుకు పోతాయి. ఇప్పుడు అంతా హైకోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అంతా దాదాపు వినండి సార్, ఇప్పుడు మొన్న
ఇవన్నీ కష్టాలు ఎవరికి కనిపిస్తలేవు. అవును. ఇప్పుడు మనుషులు రకరకాల సమస్యలతోని సతమతమవుతున్నప్పుడు కొంతమందికి తన జీవిత క్రమంలో ఒక చోట తను కొనుగోలు చేసిన భూమికి తొందరగా మ్యుటేషన్ కాని సందర్భంలో వ్యక్తి ధరణి బాగుందబ్బా, నేను ఇట్లా పోగానే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇంకా ఇది బాగుందబ్బా, అంతవరకే ఆ 1% చెప్పగలిగాను. తదనంతరం వచ్చే కష్టాలు ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, చేయలేదు కూడా. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి నాకు ఒకటే పని, నేను మీ దగ్గర కొన్నా, నేను తీసుకున్నా, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయిపోయింది, నాకు అంతే కదా, నాకు అంతవరకే పరిమితం కదా. కానీ తదనంతరం వచ్చిన కష్టాలు ఎవరి దగ్గర పరిష్కారం అయితలేవు అనే విషయం అతనికి తెలియదు. అవును. సో ఇప్పుడు ధరణి, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023 నుంచి 11 నెలల కాలంలో 37 మాడ్యూళ్లను చేర్చిందని చెప్పేసి అంటున్నా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? దానివల్ల పరిష్కారం అయ్యే అవకాశం ఉందండి? లేదండి. ఇప్పుడు సమస్యలు ఎట్టెట్లు వస్తుంటే అట్లా కూడా సాఫ్ట్వేర్ అనేది టెరాసిస్ కంపెనీ అని ఫిలిప్పీన్స్ వాళ్ళకి ఇచ్చిండు. అది టోటల్గా అది చట్టవిరుద్ధం అని ఇంకా దాన్ని ఏమన్నా జర్నలిస్ట్ లేదు, ఏం వాడినా నాకే అభ్యంతరం లేదు. మీ సొంత ఆస్తి అమెరికా వానికి ఎట్లా ఇస్తారండి? ఇవ్వకూడదు కదా. ఎన్ఐసి ఉన్నదండి, బ్రహ్మాండమైన ఎన్ఐసి ఉంది. పోనీ మన టీసీఎస్, మన దేశం టాటా అద్భుతమైన మోసం చేయరు కదా, లాభాలు తీసుకుంటారు కానీ మోసం చేయరు కదా. ఆడేమైనా మోసం చేస్తే ఎవరిని అడుగుతారు? ఆయనకు అప్ప చెప్పారు, అది కరెక్ట్ కాదని చెప్పినాం, ఆయనకు అప్ప చెప్పినాం. ఇప్పుడు మీరు అడిగిన ఇప్పుడు ఇవన్నీ దాంట్లో చేర్చబడ్డాయి అన్నీ కూడా మేము ప్రతిదీ క్వశ్చన్ చేసినాం. ఎన్ఐసికి ఇస్తే ఒక సిస్టమేటిక్గా పోతుంది అనేది మేము చెప్పగలిగాం. ప్రభుత్వం దాంట్లో ఉన్న నిజాయితీ తత్వాన్ని మనము అంచనా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. ఇది మంచిది కాదు అని చెప్పినా వినుకుంటే దానికే ఇస్తే మనం ఏం చేయాలి చెప్పండి మీరు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. ఇప్పుడు భూమాత అనేది వచ్చింది, తీసుకొస్తామని అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఎలక్షన్ క్యాన్వాసింగ్లో భాగంగా ఏమన్నారంటే తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తామన్నారు. అవును, ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తాం, ఆ ప్లేస్లో భూమాత తీసుకొచ్చేసి ఒక సినిమా జర్నలిస్ట్ అందులో పనిచేస్తారు, ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు కూడా యాక్టివ్ రోలే కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఫోన్ చేసిన, మిత్రమా ఇది కరెక్ట్ కాదు, బంగాళాఖాతం వేస్తాం అనొద్దు, దీన్ని ఇందులో అవసరమైన చేంజెస్ మేము చేస్తాము. ఇప్పుడు ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి, ఈ మిస్టేక్స్ అన్నీ మేము అడ్రస్ చేస్తాము, పబ్లిక్కు ఏం ఇబ్బంది కాకుండా ఎంఆర్ఓ లెవెల్ మీద సమస్యల పరిష్కారం ఇస్తే బాగుంటుంది బ్రదర్ అంటే, అప్పుడు ఆ పద్ధతిలో ఆయన మాట్లాడుకొచ్చిండు. ఇక అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏ రకంగా కూడా 1-2 ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసే తప్పించి ఇంతవరకు దాన్ని మార్చకుండా, చేంజెస్ చేయకుండా, ఏమీ చేయకుండా దాన్ని కొత్త చట్టం తీసుకొని వస్తామంటున్నారు. అవును, దానికంటే ముందు ఈ 11 నెలల కాలంలో భూమి సునీల్ గారు కానీ, కోదండరెడ్డి గారు కానీ, లచ్చిరెడ్డి గారు కానీ, ఇలా కొంతమంది నిపుణులు ఎవరైతున్నారో వాళ్ళతోటి ధరణి భూ సమస్యల పరిష్కారం సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. అసలు ఆ కమిటీ ఎంతవరకు పనిచేసిందంటే ఏం చెప్పగలుగుతారు? లేదండి, 2020లో కానీ లేకపోతే మొన్న 2024 కానీ రెండు కూడా నల్సార్ యూనివర్సిటీ వారే తయారు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు అందులో మళ్ళీ రేమండ్ పీటర్ అని ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, తర్వాత మధుసూదన్ అని చెప్పి ఇంకా ఉన్నారు ఆయన, వాళ్ళిద్దరిని కూడా అందులో మెంబర్గా చేర్చారు. కోదండరెడ్డి గారు, ఆయన ఒక రైతుగా ఆయన ఉన్నారు, తర్వాత లచ్చిరెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. ఇక అది ఎక్కువ ఆయన నల్సార్ యూనివర్సిటీ తరఫునే సునీల్ కుమార్ గారు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారు, చట్టం తయారు చేశారు. మేము ప్రతి చోట మేము కొన్ని మీటింగ్స్ పెట్టినప్పుడు ఏమన్నామంటే, కొత్త చట్టం అయితే అవసరం లేదు, దీంట్లో ఉన్న మిస్టేక్స్ రెక్టిఫై చేస్తూ పవర్స్ అన్నీ కూడా తహసీల్దార్ గారికి ఇవ్వండి, మ్యాక్సిమం రెక్టిఫై అయితే ప్రాబ్లమ్స్ అని మేము చెప్పాము. గవర్నమెంట్ మనకేం తెలుస్తుంది? అయితే ఇప్పుడు ROR 2020 చట్టానికి ROR 2024 చట్టానికి గల తేడాలే ఉంటాయి అసలు? 20 అనేది డిజిటలైజ్డ్ అది వచ్చేసింది, ధరణి వచ్చింది. ఓకే. 2024 దాంట్లో ఏమంటున్నారంటే మేము నోటీసెస్ ఇస్తాం, ఆబ్జెక్షన్ కాల్ ఫర్ చేస్తాం, అధికార వికేంద్రీకరణ చేస్తాం, పాత పద్ధతి కొంత ఇంట్రొడ్యూస్ చేస్తాం, భూమి లెక్కలు చేస్తామని అంటున్నారు. కానీ నాకు అక్కడ ఏం కనిపిస్తలేదు.
పూర్తి చట్టరూపకంగా అసెంబ్లీలో అప్రూవ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాతనే మనం చర్చించుకోగలము. కాకపోతే ఒకటి వీళ్ళు చేసింది ఏంటంటే ఆ టెరారిసిస్ కంపెనీ తీసుకొని వచ్చి ఎన్ఐసికి ఇస్తామన్నారు, అదొకటైంది. తర్వాత చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే మీ పేరు శ్రీనివాస్ పేరు కరెక్షన్ అయితే లేదు, కానీ మీ తండ్రి గారి పేరు కరెక్షన్ అయితే మాత్రం వాళ్ళు మార్పులు తీసుకొస్తున్నారు. ఎక్స్టెంట్లో మేము కరెక్షన్ చేయమని అంటున్నారు. ఒకవేళ మీరు ఆయన దగ్గర భూమి కొనాలి అనుకుంటే ఆయన ఒకవేళ ఏమంటారు జీపీఏ ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన రాలేక ఈయనకు జీపీఏ ఇచ్చిండు అనుకోండి, ఆ జీపీఏ ఒక తహసీల్దారు దాన్ని రిజిస్ట్రేషన్ చేయవచ్చు. పాత 2020 ధరణి దానికి దీనికి కొంచెం ఏదో కొన్ని పవర్స్ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు, అవి సరిపోవు. ఇప్పటికి కూడా ముఖ్యమైన చేంజెస్ అన్నీ కూడా ఆర్డీఓ ఒక 5 లక్షల వరకు పరిమితి ఆర్డీఓ వరకు ఇచ్చారు, ఆ లోపల పరిష్కారం చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దగా అయితేనేమో మళ్ళీ అదే కలెక్టర్ దగ్గర పోవాలి, అక్కడి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ అదే సీసీఎల్ఏని చీఫ్ ఆఫ్ ది మెయిన్ డెసిషన్ అంతా కూడా సెంట్రలైజ్డ్ అయ్యే ఉన్నది. తనలో డీసెంట్రలైజ్డ్ పవర్ను సెంట్రలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా కలెక్టర్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేస్తే బాగుంటుందని మాత్రం మనం. సో ఇప్పుడు మెయిన్గా సీసీఎల్ఏ అండ్ కలెక్టర్ ఇద్దరి దగ్గరనే మొత్తం ఏదైతే పవర్స్ ఏవైతున్నాయో సెంట్రలైజ్ చేసుకొని ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, అసలు నిజంగా ఇద్దరికే పరిమితం చేసే అవకాశం ఉన్నాయా, లేకపోతే అధికార వికేంద్రీకరణ ఏదైతే పవర్స్ని వికేంద్రీకరణ చేస్తే అడ్వాంటేజ్ చేయాలి? స్థానికంగా కొన్ని భూములన్నీ కూడా ఎంఆర్ఓ ఈజ్ కస్టోడియన్ ఆఫ్ ది ల్యాండ్స్. ఆయన మండల పరిధిలో ఆ భూములకు ఆయన్నే కాపలాదారు. ప్రభుత్వ భూములన్నిటికీ ఎంఆర్ఓ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ ల్యాండ్. ప్రైవేట్ పట్టాలండ్ అన్నిటికీ కాపలాదారు. ఓనర్ వేరు, భూములు కాపాడాలి. ఇది అతని భూమి, అతని నా ఎక్స్టెంట్ తక్కువ ఉందని అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన దగ్గర సర్వేయర్ వెళ్ళి కొలిసి అది ఇవ్వాలి ఆయన. సో ఇప్పుడు గతంలో 2017లో కబ్జాదారు కాలం ఎత్తేసారు. సో కబ్జాదారు కాలం ఎత్తేయడం ద్వారానే చాలా రకాల సమస్యలు సృష్టించబడ్డాయి వాస్తవంగా. సో అది ఎత్తేయడానికి గల నిర్ణయం తీసుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు? అసలు ఇంటెన్షన్ మొదలనే చెప్పినాయి కదా. ఇప్పుడు తన ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంటుంది, ఎవరికైనా కూడా ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంటుంది. వాళ్ళ భూములు కాపాడుకోవడానికి అందులో రేవంత్ మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, గతంలో టీఆర్ఎస్ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు వాళ్ళ భూములకైతే దాదాపు 11 నెలలు అయింది. ప్రాక్టికల్ గా జనాలకి ఇంకా ఏమీ రీచ్ అవ్వలేదు. ఇంకా కొత్త చట్టం వచ్చి దాని అమలు వచ్చి జనం అనుభవిస్తే దాని చట్టం అయినట్లెక్క. ఓకే, అయితే ఇప్పుడు మనం చాలా వివాదాలు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా అమయ్ కుమార్ గారి పైన ఈడీ కేసు సంబంధించిన దాంట్లో కూడా ఆయన పైన పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కానీ, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కానీ అనేకమైనటువంటి అక్రమాలు చేశాడని చెప్పేసి తెలుస్తోంది. దానిలో భాగంగా ఇటు నవీన్ మిట్టల్ గారి పైన ఆరోపణలు వస్తున్నాయి, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం గల కారణాలు ఏంటి? అసలు దీనిలో నిజంగా వాళ్ళ అవినీతి జరిగి ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా కోణం కనబడుతుందా? నేను హైదరాబాద్ వాస్తవిని కాబట్టి అవును, అందులో ఓల్డ్ సిటీ కలెక్టర్ ఉర్దూ సామెతలు బాగా వచ్చినాక చెప్పండి. దూసరోంకే కందేపి బందూకు రక్కే గోలీ చలానా అంటారు. ఓకే, నీ ఛాతీ మీద తుపాకి పెట్టి పేలిస్తే అది పిట్ట చచ్చింది అనుకో, నేను పేల్చిన అంటాడు. రావాలి అనుకో వీడు చచ్చిపోతాడు. అవును, అంటే ఇట్లా అంటాడు అంతే. అట్లా ఇప్పుడు మీరు అంటున్నటువంటి అధికారులు ఆయనకుండే సోషల్ స్టాటస్ ప్రతిదానికి భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా కులం కావాలి, బలం కావాలి, బలగం కావాలి, రాజకీయం ఇది కావాలి. ఇప్పుడు కొంతమంది ఏది లేని వాళ్ళు అన్ని రకాలుగా బలవుతూ ఉంటారు. ఇక పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేసినా బహిరంగంగా ఓపెన్గా మీరు దెబ్బలు కొట్టినా ఏం చేసినా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాదు కదా, పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు. అలాంటిది అనుకోవాలి ఇది కూడా మనం. అంటే ఎట్లా పడితే అట్నే చేయాలంటే ఆయనకు కూడా చేసే గద్దె మీద కూర్చున్న అధికారికి కూడా తనకు తాను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సోషల్ కన్సెన్సస్ ఉండాలి, డ్యూటీ మైండెడ్ ఉండాలి, సర్వీస్ ఓరియంటేషన్ ఉండాలి. ఎస్, అతను మస్తుగా ఒత్తిడి చేస్తాడు, తుపాకి పెడితే ఆయన కాల్చమంటే కాలుస్తావా? ఆయన ఒత్తిడి చేసిన కాబట్టి నేను కాలుస్తాను, ఆయన చచ్చిపోతాడు కదా, నువ్వు జైలుకి పోతావు కదా. మనకంటూ కొంత డెసిషన్ మేకింగ్ పవర్ నీకు ఉన్నప్పుడు అది ఆలోచించి సంతకం పెట్టాలి మనం. చిన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఒక పద్మశాలికి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమంటే నేను 10 లక్షలు ఇస్తాను, నాకు ఐఏఎస్ కొలువు వస్తుంది, నువ్వు ఇచ్చేయనంటే సంతకం పెడతావు, ఆయన కొలువు వస్తుంది, తర్వాత పోతుంది వేరే సంగతి. కానీ నీకైతే 10 లక్షలు వస్తాయి, కానీ 10 లక్షలతోనే క్లోజ్ అయిపోతావు కదా.
కులం సార్ ఏం చేయలేను, కాగితం ఇచ్చినావు అంతే కదా. అవును. ఇక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే అమయ్ కుమార్ చుట్టే ఈ యొక్క కేసు ఈడీ కేసు అంతా తిరుగుతున్నో తెలుస్తోంది. అయితే దానిలో ప్రధానంగా ఆయన కనెక్టెడ్గా ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి సీసీఎల్ ఎవరైతే కమిషన్ ఉన్నారో నవీన్ మిట్టల్ కానీ, కింది స్థాయిలో ఎంఆర్ఓ ఎవరైతే అధికారులు కావచ్చు, మిగతా ఆర్డీఓలు కావచ్చు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ప్రస్తావన ఎక్కర్లేదు. కేవలం అమయ్ కుమార్ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు ఇక్కడ అసలు? నిజంగా చెప్పాలంటే సార్, రెవెన్యూలో కలెక్టర్ ఒక గ్లోరిఫైడ్ క్లర్కే ఆయన. ఒక్క గజం భూమి కూడా వేరే వాళ్ళకు ఇవ్వడానికి లేదు, అలనేట్ చేయడానికి లేదు. ఓకే. ఆయన అలాట్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఊళ్ళో ఒక స్కూల్ ఉంటుంది, అవును, అన్నీ ఉంటాయి. ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, పోస్ట్ ఆఫీస్కి 300 గజాలు కావాలి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది అక్కడ. కలెక్టర్ గారు ఇచ్చే బాధ్యత పవర్ ఉంటుంది, కానీ ఆయనకు అమ్మే పవర్ లేదు. ఇప్పుడు ఈయన మీరు అంటారు కాబట్టి ఇప్పుడు నేను పేపర్ రోజు చదువుతున్నాను కదా, భూదాన భూములు అన్యాక్రాంతం చేయటంలో ఈయన హస్తం ఉంది అనేది అభియోగాలు, అంతే కదా. రేపటికి వినోబాబా రేపు 15 నవంబర్ 2024 మన ఆచార్య వినోబాబా వర్ధంతి. ఆ కాలోజీ టీవీ మీరు అది ఏందో అది కలిసి వచ్చిందో ఏందో కానీ రేపు వర్ధంతి అనగా నేను పోయిన సంవత్సరము ఆయన మీద ఇదే భూదాన భూముల మీద ఒక వ్యాసం రాసిన. అది కరెక్ట్గా హిస్టరీ ఎంత చెప్పడం జరిగింది దాంట్లో. మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నా ఏంటంటే ఆయన భూదాన భూములుతో పాటు వేరే వాళ్ళకి ఇవ్వటంలో మనీ లాండరింగ్ జరిగింది. బహుశా ఆయన డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయినట్టు ఏమీ లేదు, కానీ ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నాయో ఇవి ఫలానా నుంచి ఫలానా రియల్టర్స్కు వీళ్లకు మనీ లాండరింగ్ ద్వారా అక్కడ అయినట్టుగా ఆయన మీద అభియోగం. కానీ అయితే ఫస్ట్ రెగ్యులర్ పేపర్ చదివే అలవాటు ఉంది కాబట్టి పోలీసులు ఇచ్చే కంప్లైంటు ఎఫ్ఐఆర్లో అన్ని ఫైల్ చేసి అన్ని ప్రూఫ్స్ తీసుకొని కలెక్టర్ గారిని చేసి మాకు ఇది లేదు కాబట్టి చేయండి అని చెప్పి మన డీజీపీ పర్మిషన్ తీసుకొని ఈడీకి ఇస్తే వాళ్ళు చేయాలి. కానీ ఈడీ కేసు ఉల్టా ఉన్నది. ఇక్కడ రాజు తలుచుకుంటే దెబ్బల కొదువు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్నీ తయారు చేసి ఏమీ లేని వాటికి మీరు ఈ రకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అని చెప్పి ఈడీ వాళ్ళు డీజీపీ దగ్గరికి వెళ్ళి మీరు ఇది ఈ రకం కేసు ఫైల్ చేయని చెప్పడం అనేది కొంచెం ఆలోచన దగ్గరికి ఉన్నది అనమాట. అదే అంటే ఇప్పుడు ఆయనకుండే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, మామూలు ఉద్యోగి, తనను తాను కూడా గుర్తించుకొని చేయవలసిన పని. ఈ తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా ఆటోమేటిక్గా ఇదవుతారు. పైవాళ్ళు అంతకంటే ఎక్కువ బాధ్యులు, ఆ పై వాళ్ళు ఇంకంతకంటే బాధ్యులు. ఆయన ఒత్తిడి చేసిన వాళ్ళు అయితే దూరమే ఉంటారు కదా. ఇప్పుడు అది చూస్తాం కదా, సరేది మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, వీళ్ళంతా బాగానే ఉన్నారు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా బలవుతున్నారు. ఇది అంతే, సేమ్ ఫోన్ ట్యాంపింగ్ లాగానే ఈ కేసు కూడా అధికారులు బలయ్యేటువంటి అవకాశం ఉందంటారా? అంతే కదా, అంతే కదా. మళ్ళీ ఇంటర్నల్గా ప్రొఫెషనల్ జెలసీస్ కూడా ఉంటాయి కొన్ని. అలా సామాజిక కోణం కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే నవీన్ మిట్టల్ గారు ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి, మిగతా కలెక్టర్ ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి, వాళ్ళపైన ఎలాంటి ఆరోపణలు రావట్లేదు. ఓన్లీ రానియరు, రాకుండా జాగ్రత్త పడతారు. ఈయన దాని ఇలాంటి పని తీసుకుంటారు, పని అయిపోయిన తర్వాత బోర్డు దారినాక బోర్డు మెల్ల అవుతారు. అంటే ఈ అమయ్ కుమార్ కేసు ఎంతవరకు పోయేట అవకాశం కనబడుతుంది? మీ చెప్పలేమది మనం ఇచ్చేది ఈడీలో పెద్ద సంస్థ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు మనం ఏమి కామెంట్ చేయకూడదు. కాకపోతే పేపర్లు ఏమొచ్చింది స్పష్టంగా, అది జనరల్గా మనం పేపర్లు అంతకుముందు రాజశేఖర్ పీరియడ్లో ఈడీ రైట్స్ అవన్నీ జరిగినప్పుడు ఏంటంటే పోలీసులు మొదలు అవన్నీ వేసి డీటెయిల్స్తో ఎఫ్ఐఆర్ తయారు చేసి దగ్గర పెట్టుకుంటే వాళ్ళ నుంచి, కాకపోతే ఈడీ లాంటి వాళ్ళు వచ్చి ఏదో చేస్తారు. కానీ ఈడనేమో ఇక్కడ ఏమీ లేదు, ఈడీ వచ్చి డీజీపీ గారికి వెళ్ళి ఫైల్ చేయమనేది పేపర్లో చదివినాం మనం. ఇక అది దాని తర్వాత ఏమైందని మనం చెప్పకూడదు కదా, మనకు ప్రొసీజరు ఎట్లా తెలుస్తుంది. ఓకే, చివరిగా సార్, ఇప్పుడు కొత్త ROR చట్టాన్ని దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి, దానికి చట్టబద్ధత కావాలి. ROR 2020 చట్టానికి అలాంటి చట్టబద్ధత లేదు అనే కోణంలో కొంత చర్చ జరుగుతుంది. దానికి మరి ROR 2020 చట్టాన్ని వ్యతిరేకించని అధికారులు ROR 2024 చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు అని కొంతమంది అధికారులు వ్యతిరేకిస్తారని చెప్పేసి ఒక ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రాష్ట్రపతి దాకా ఎందుకు, ఇది స్టేట్కి సంబంధించింది, ఇది స్టేట్కి సంబంధించి. మరి అట్లా అంటే అప్పుడు రాష్ట్రపతి దగ్గర ఆమోదం తీసుకోలే కదా, చట్టబద్ధత లేదు కదా, 2020 ధరనిది అవసరం లేదుగా. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మన ఇది మన పెరిఫెరల్ ఏరియాలో ఉన్న భూములను మనం ఏ రకంగా డిజిటలైజ్ చేసుకుంటాం,
డిజిటలైజ్ చేసుకుంటారా, మాన్యువల్గా చేసుకుంటారా, అది కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టం. అది మేము ఈ రకంగా మార్పులు చేయాలనుకుంటున్నాం బై పాణిలో అని అందరు కలిసి అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అంత అసెంబ్లీలో చర్చ జరుగుతాయి. అవును కరెక్ట్ కాదంటారు, అవునంటారు అనే చర్చల మధ్యన ఒక ముసాయిదా తయారు చేసి దాన్ని అప్రూవల్ తీసుకొని క్యాబినెట్ అవన్నీ అప్రూవల్ చేసి గవర్నర్ తీసుకొని గవర్నర్ చట్టం అవుతాయి. దీనికి రాష్ట్రపతి ఎందుకండి అవసరం? నా నాలెడ్జ్ మేరకు. ఓకే, అంటే ఆర్ఓఆర్ చట్టానికి, ఆర్ఓఆర్ 2020 చట్టానికి అలాంటి చట్టబద్ధత ఉందంటారా? ఆ చట్టబద్ధత లేకనే కదా ఇవాళ ఎవరు దాని మీద ఏ చిన్న తప్పు జరిగినా ఏ కోర్టుకు పోయే పరిస్థితి లేదు. కోర్టు పోగిన ఏది ఏముంది నాకు అది చూపి ఉంటారు. ఇట్ ఇస్ నాట్ ఎనాక్టెడ్ ప్రాజెక్ట్, ఏదో గాలికి వదిలేషన్ అయిపోయింది. సో ఇప్పుడు అది 2024 చట్టంగా మారే అవకాశం మరి చేస్తామంటున్నారు 11 months అయింది, ఏమీ మార్పు లేదు, అందరూ ఒకటే స్కూల్ అని అనుకోవాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే ధరణిలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయి, అదేవిధంగా కొత్త చట్టానికి పాత చట్టం మధ్య తేడాలు ఏంటి అనే కోణంలో అటు గత పాలకుల వైఫల్యమా లేకపోతే ప్రస్తుత పాలకులు కూడా అదే మోసలో పోతున్నారనే ధోరణిలో మన బాలరాజు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇందులో ఇంకా చాలా రకాల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దీనిలో తహసీల్దార్ చేసేటువంటి పనులు కూడా పై స్థాయి అధికారులు చేయడం వల్లే ఈరోజు ధరణి అనేది ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.